మా పని ఎలా ఉందంటే పగలైనా ఇంట్లో లైట్లు వేసుకోవాలి, సన్లైట్ రావట్లేదు కాబట్టి. ఐ హోప్ నెక్స్ట్ ఇంట్లో వీ హ్యావ్ మోర్ న్యాచురల్ సన్లైట్. ఐఎమ్ ట్రయింగ్ టు మేనిఫెస్ట్, వీఆర్ ట్రయింగ్ టు మేనిఫెస్ట్. నిన్ను చూసి మాట్లాడుతున్నానంటే నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలని అర్థం. చెప్పంత సన్లైట్ కూడా లేని చీకట్లో బతుకుతున్నాం. మనకు కాబట్టి డిప్రెషన్ రాలేదు. వైటమిన్ డి. ఓకే, ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, వెల్కమ్. మై నేమ్ ఇస్ పద్మశ్రీ and I am just a girl trying to document her life and in a fun way, in a memorable way. I'm just figuring out my niche. Right now I'm into beauty, skincare, travel and daily vlogs. So if any of these interest you, please consider subscribing to my channel and also watch my videos. I hope you will like them. Like usual గా అందరూ ఇంట్రోస్ ఇస్తారు కదా, నేను ఇప్పుడు దాకా ఏ వీడియోలోనూ ఇలా ఇంట్రో ఇవ్వలేదు. సో ఒక జనరలైజ్డ్ ఇంట్రో పెడదామని చెప్పి ఇలా మాట్లాడాను. బాగుందా లేదా తెలీదు. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేస్తా చాట్‌జిపిటిని అడిగి. ఇప్పటికైతే ఏదొస్తే మాట్లాడా. ఇప్పుడే మేము జిమ్ నుంచి వచ్చాము. ఈరోజు నేను జిమ్కి వెళ్ళాను. ఇట్స్ లైక్ 1.5 years I guess since I went to gym. Before that I am a gym girl here and there. ఇప్పుడు భవిత్ ఒక 2 weeks నుంచి కన్సిస్టెన్సీ చూపించాడు కాబట్టి నాకు ఒక మూలన నేను కూడా వెళ్ళాలి, నేను ఎందుకు ఇలా తయారయ్యాను అని నాకు కూడా ఎక్కడో అనిపించింది. కాబట్టి అంటే ఇన్ని రోజులు మేము ఒకళ్ళొకళ్ళు అనుకుంటాం కానీ ఒకళ్ళు కూడా ఆ స్టెప్ ముందుకే ఇలా ఒకవేళ వేసినా 1-2 రోజులు ఉండేది. కానీ ఎందుకో నాకు ఈసారి కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది అనిపిస్తుంది. బికాస్ ఇదివరకు టీషర్ట్ కొంచెం లూజ్గా ఉండేది, ఇప్పుడు అతుక్కుపోతుంది బాడీకి. దిస్ ఈజ్ ఎ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. సో ఈరోజు నేను ఏమేమి చేస్తానో అంతా రికార్డ్ చేసుకుంటున్నా అండ్ ఫాలో అలాంగ్ అండ్ సీ వాట్ ఐమ్ గోనా డూ టుడే. ఐ వాంట్ టు బీ యాజ్ మచ్ ప్రొడక్టివ్ యాజ్ పాసిబుల్. ఇప్పటికైతే నా మైండ్కి ఏమేమి వచ్చినాయి అంటే లైక్ టు డూ లిస్ట్. నాకు భవిత్కి హ్యాబిట్ ట్రాకర్ అని ఒక యాప్ ఉందన్నమాట. ఇలాంటి యాప్లు నేను యూజువల్గా ఫాలో అవ్వను, కానీ భవిత్ ఇన్సిస్టెడ్ మీ టు ఫాలో దిస్ బికాస్ హీ థింక్స్ దట్ అట్లీస్ట్ దిస్ విల్ మేక్ అస్ ఫాల్ ఆన్ సమ్ రొటీన్ అండ్ విల్ మేక్ అస్ బీ కన్సిస్టెంట్ ఆన్ వాట్ ఎవర్ అవర్ గోల్స్ ఆర్, రైట్? సో హ్యాబిట్ ట్రాకర్లో ఏమేమి ఉన్నాయంటే రోజు పొద్దున్నే 6 లోపు లేవాలి, టు డూ లిస్ట్ చెయ్యాలి, వైటమిన్స్ ఏవైతే వేసుకోవాలని అనుకున్నామో వేసుకోవాలి, వర్కౌట్ చేయాలి, పూజ చేయాలి, ఇంకా ఏదో 2 ఉన్నాయి. సో బేసిక్గా ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అయ్యిందని టిక్ పెట్టుకుంటే ఇట్ విల్ షో ఎ కంపారిజన్ హౌ మెనీ టాస్క్స్ ఆర్ హ్యాబిట్స్ ఐ కంప్లీటెడ్ అండ్ హౌ మెనీ హీ డిడ్. సో కంపారిజన్ వస్తే లైక్ ఇట్ కెన్ ఆల్సో బి ఎ కాంపిటేటివ్ థింగ్. ఇది మనం యాపిల్ ఫిట్నెస్ వాట్ ఎవర్ ఒకటేదో ఉంటుంది, మర్చిపోయాను. ఇదివరకు అన్నీ చేసేదాన్ని, అన్నీ ఇప్పుడు బద్దకిస్లా తయారైపోయాను. బట్ నేను ఈ మధ్య నుంచే ఫాలో అవుదాం అనుకుంటున్నాను బికాజ్ ఇప్పుడే బుద్ధి పుట్టింది కాబట్టి. ఇంతకు ముందంతా నాకేంటంటే నాకు ఎవరైనా ఏదైనా చెప్తే ఫస్ట్ వాళ్ళు చేస్తున్నారా లేదా అని ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది నాకు. అది ఎవరైనా నాకు ఒకటి చెప్తున్నారంటే ఓకే వీళ్ళు ఫాలో అయ్యి చెప్తున్నారా జస్ట్ చెప్తున్నారా నాకు అని. ఇన్ని రోజులు మేము భవిత్ నాకు చెప్తున్నాడులే అనుకునేదాన్ని, కానీ మధ్యన ఇప్పుడు ఫాలో అయ్యి చెప్తున్నాడు కాబట్టి నాకు కూడా చేద్దాము అని అనిపించింది. సో అందుకే ఈరోజు ఫస్ట్ టైం జిమ్కి వెళ్ళాను. సో టు డూ లిస్ట్లో ఈరోజు మన కెమెరా ఇరిగిపోయింది కదా, గో సీ మై ప్రీవియస్ వ్లాగ్ వేర్ ఐ షేర్డ్ మై ఎమోషనల్ ఫీలింగ్స్ రిగార్డింగ్ మై పుజ్జి కెమెరా విచ్ ఐ బ్రోక్. ఆ వ్లాగింగ్ కెమెరాని రిపేర్ షాప్కి తీసుకెళ్ళి వాడు ఏమంటాడో చూడాలి. తర్వాత బిఎంఓ బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాలి. అండ్ ఆల్సో వీ వాంటెడ్ టు గో టు కాస్కో for some groceries. That's my little plan for today. ఇప్పుడు స్నానం చేసి పూజ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి బిఎంఓ బ్యాంక్ వెళ్దాం. I'll see you when I'm done with those 2 tasks. Bye.
మార్నింగ్ ఓట్స్ చేసుకున్నాం, బేక్ చేసుకుని, అండ్ అది హాఫ్ తిన్నాను, హాఫ్ తర్వాత తింటాను. సో మార్నింగ్ క్లిప్ రికార్డ్ చేయలేదు కాబట్టి ఇక్కడే ఉందని చూపించా. అండ్ భవిత్ బిర్యానీ చేశాడు, అది మిగిలింది. సో అది ఫినిష్ చేయడానికి పెట్టుకున్నాం. ఈ మధ్యన క్యాలరీ కౌంటింగ్ చేసుకుంటున్నాం. సో అందుకే ఫుడ్ వేయింగ్ స్కేల్ ఉంది. ఫుడ్ వేయింగ్ స్కేల్లో వే చేసుకుని క్యాలరీ కౌంట్ చేసుకుని అది తింటున్నాము అనేది రికార్డ్ చేసుకున్నాం. సో దట్ ఎక్కువ తింటావు కదా, తక్కువ తినొచ్చు కదా, అందుకే. దిస్ ఈజ్ ఆల్ టు హ్యావ్ అ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ ఫిట్నెస్ జర్నీ. ఎప్పటి నుంచో చేస్తున్నాను కానీ జిమ్కి వెళ్ళట్లేదు. ఈ రోజు వెళ్ళాను కదా, సో ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్. తిన్న తర్వాత బియ్యంకి వెళ్దాం. ఇందాక కొంచెం చిన్న నాప్ తీసుకుని లేసా, ఎందుకంటే పొద్దున్న 5ంటికి లేచే అలవాటు లేదు కాబట్టి. ఒక అమ్మాయి అందంగా ఉంటే మిగతా అమ్మాయికి నచ్చదే. అవునా? భలే ఉంది రా స్కిన్ నాది సన్లైట్లో. సన్లైట్లో క్వాలిటీ బాగుంటుంది, ఫోన్ క్వాలిటీ. నా స్పెక్స్ టింట్ మారుతున్నాయి గ్లాస్ ఓకే, సన్లైట్ పడడం వల్ల. రైట్ సైడ్. Because you're a newcomer, I'll give you this plan for free for 2 years. Okay. Okay, you don't have to keep any balance in the account. Okay. And next, the one is we will give you a promotional high interest rate for the savings. It's We are back from the bank. I think I got some parcel. మన ఛత్ర లిఫ్ట్ని చూపిస్తున్నాను రా. మనం కాఫీ పెట్టుకున్నాం బికాస్ ఇట్స్ 2 o'clock అండ్ వీఆర్ ఫీలింగ్ సో టైర్డ్. నేనేమో మిల్క్ లేకుండా తాగలేను, భవిత్ ఏమో బ్లాక్ కాఫీ తాగుతారు కాబట్టి లెట్స్ మేక్. దానికోసం ఇప్పుడు కాఫీ మెషిన్ తీసి యూస్ చేస్తాను. నేను ఎప్పుడు కాఫీ మెషిన్లో ఆ కాఫీ మెషిన్ పేరేంటో తెలీదు, బట్ ఆ కాఫీ మెషిన్లో నేను ఎప్పుడు బ్రూ చేసినప్పుడు రికార్డ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు రికార్డ్ చేసేద్దాం. దిస్ ఈస్ ద మెషిన్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇది ఎలా ఉంటుంది కదా, ఇప్పుడు దీంట్లో వాటర్ పోయాలి. సో ఐ టేక్ దిస్ అండ్ ఫిల్ సమ్ వాటర్. ఇక్కడ పెట్టేసి ఇక్కడ వాటర్ పోస్తాం. ఇది ఒక ఇప్పుడు ఫిల్టర్ పేపర్. షో యూ దిస్ వే. ఫిల్టర్ పేపర్ని ఇలా పెట్టేసి దీంట్లో కాఫీ వేయాలన్నమాట. ఓకే, నేను ఇప్పుడు అనే సాహసాలు చేయలేను కాబట్టి ఇక్కడ పెట్టేసి అన్ని చేస్తాను. దిస్ ఇస్ ద కాఫీ పౌడర్ దట్ వీ యూజ్
దానికి ఒక 4 కప్స్ చేస్తున్నాను కాబట్టి ఒక 4 స్పూన్స్ వేస్తా. ఇది ఏంటంటే కాఫీ పౌడర్ కొంచెం కోర్స్గా ఉంటుంది, లైక్ మన యూజువల్ బ్రూ కాఫీలా ఉండదు. ఎన్నేసారి 2 వేసానా థింక్. నాకు కొంచెం వాటర్ పోసాను కాబట్టి మిగతా వాటర్ ఫిల్ చేసేసి దట్స్ ఎనఫ్. లైక్ 4 కప్స్ వచ్చినాయి కాబట్టి దట్స్ ఎనఫ్. అండ్ దిస్ గోయింగ్ టు టేక్ ఆల్ ది బ్రూడ్ కాఫీ. దీంట్లో నుంచి పెట్టాలన్నమాట. ఇదేంటంటే దీంట్లో నుంచి స్ప్రే అవుతుంది హాట్ వాటర్. దీంట్లో నుంచి వాటర్ ఉన్నాయి కదా, అవి హీట్ అయ్యి ఇట్లా నుంచి ఈ పౌడర్లోకి స్ప్రే అవుతుంది. ఆ వాటర్ పౌడర్ నుంచి ఆ వాటర్ ఇట్లా ఫ్లో అయ్యి అలా ఎసెన్స్ అంతా, కాఫీ ఎసెన్స్ అంతా డ్రిప్ అయ్యి ఈ పాట్లో పడుతుంది. అది మనం తాగేస్తాం అనమాట. దట్స్ పోర్ డ్రిప్ కాఫీయా ఏమో, నాకు టెక్నిక్ పేరు మర్చిపోయారు. కానీ ఇదిలా క్లోజ్ చేసేసి ఇంకా మనం స్ట్రాంగ్గా బ్రూ చేసేయాలి. Yay! After so long, my favorite matcha I'm having with oat milk. Cheers! Cheers! Mango flavor తెలుస్తుంది. I'm happy. I'm happy with matcha. సో అమెజాన్ ప్యాకేజ్ ఓపెన్ చేద్దాం. ఈరోజు ఏదో చేద్దాం అనుకుని మనం ఏమేమో చేస్తున్నాం. అట్లీస్ట్ బియ్యమోకి వెళ్దాంలే. సో లైట్ ఆర్డర్ చేసుకున్నా. ఓకే, మన ఇంట్లో ఎక్కువైపోయింది తెలుసా? అవును, ఎక్కువైపోయింది. ఎన్ని ఉన్నాయో? 5 6 ఉన్నాయి. మార్కెట్ ప్లేస్ పెడదామని. ఇండియాలో 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు. ఇది చార్జబుల్ ఇది. ఓకే, ఇదిగో ఇక్కడ సి టైప్, ఇది కూడా సి టైప్ ఇచ్చాడు చూసావా? ఓ టెంపరేచర్ కూడా మార్చుకోవచ్చు. లైట్ సెట్టింగ్స్ ఉన్నాయి. టెంపరేచర్ ఇదిగో, ఇది వార్మ్, ఇది కూల్, ఇది వెరీ కూల్. లైట్ తెలుసు, నేను 3 సినిమాలు తీసాను. ఫ్లెక్సింగ్, హీస్ ఫ్లెక్సింగ్. ఓకే, ఇది కెమెరా దాని మీద మౌంట్ చేసుకోవాలంట, కానీ మన కెమెరా ఇరిగిపోయింది. టైం అయిపోద్ది, నీకు సన్సెట్ ఉంటుంది. రేపు వెళ్దాంలే, రేపు బయటకు వెళ్దాం. సన్సెట్ ఎక్కడికి వెళ్తున్నావు? కాస్ట్కో దగ్గర. కాస్ట్కో దగ్గర సన్సెట్టా? చాలా బాగుంటుంది అక్కడ, లేక్ దగ్గరికి. సో ఇప్పుడైతే ఇది క్లిప్
ఇది మనం ఫోన్ ఫ్లిప్ చేసుకోవచ్చు ఇంక దీంతో. కానీ ఇది పాకెట్కి అది పెట్టుకోవాలి. ఫోన్ కాదు, బేసిక్గా ఎక్కడైనా అటాచ్ చేసుకోవడానికి అనుకుంటా. ఫోన్ కనే కాదు, ఎక్కడైనా అటాచ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఐ క్లిప్ ఇట్ లైక్ దిస్, దీంట్లో ఫస్ట్ ఛార్జింగ్ ఉండాలి, దాని తర్వాత ఏమైనా చేయగలం. తప్పు చేసినట్టున్నాను. ఇది దీన్ని క్లిప్ చేయకుండా కూడా మనం ఊరికి అలా లైట్లు వేసి టార్చ్ లైట్ లాగా వాడుకోవచ్చు దీన్ని. ఎవరినో పట్టుకోవాలి కానీ అప్పుడు ఎవరైనా పట్టుకోవాలి. ఫోన్కి ఛార్జింగ్ లేదు, దానికి లేదు. సరే ఛార్జింగ్ పెట్టవా? హైయెస్ట్ లైట్. ఇంకా నుంచి నేను గెట్ రెడీ విత్ మీ అవన్నీ లైట్ వేసుకొని చేయొచ్చు ఇప్పుడు. మల్టిపుల్ టైమ్స్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్. నువ్వు టెంపరేచర్ మార్చుకోవచ్చు. ఏమన్నా ఒకసారి నొక్కు, మళ్ళీ నొక్కు, ఇదేంటి మళ్ళీ నొక్కు. అలా ఫ్లిక్కర్ అయిద్దా? ఐ థింక్ ఈ లైట్ చాలా ఉంటుంది కదా నాకు. ఇది కూడా కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నా. దగ్గర పెట్టుకోకూడదు, లైట్ దూరంగా పెట్టు. ఇది న్యాచురల్ లైట్ కదా, ఇదే ఎమ్మ నొక్క. ఒక్కసారి నొక్కితే చాలు, రాంగ్ ప్రెస్ కాదు, పెంచే తగ్గేది. అదే అదే. యా, దిస్ ఇస్ ప్రెటీ గుడ్. దిస్ ప్రెటీ గుడ్. ఇది ఇట్లా ఫోన్కి అటాచ్ చేస్తే ఐ కెన్ రికార్డ్ స్టఫ్. సో అలా అన్నమాట. టెంపరేచర్కి సపరేట్ బటన్ ఉంది పక్కన, చూసావా? ఇప్పుడు కోల్డ్ లైట్ పెట్టినా, ఇది కూల్ లైట్. ఇది చూడు, క్లిప్ ఆన్ చేయడమే రా దీనికి. నేను ఇట్లా బ్లాక్ చేసుకున్నాను అనుకో ఫోన్లో. ఐ థింక్ టెంపరేచర్ చేంజ్ చేయలేవు. 3 kinds ఆఫ్ టెంపరేచర్. ఇది రొటేట్ చేసుకోవచ్చు తెలుసా, ఇది లూజ్ చేసుకుని. యా తెలుసు. ఓ ఇలా కింద పెట్టచ్చు. అది ఇదిగో యాంగిల్ రొటేట్ చేయొచ్చు. ఇది ఇలా వంచి కింద పెట్టుకోవచ్చు. ఆహా, నైస్, సో హెల్ప్ఫుల్. ఓకే, దట్స్ అబౌట్ ది అమెజాన్ ఆర్డర్. నాకు అసలు ఇష్టం లేదు ఇలా మార్చా ఫాస్ట్గా తాగడం. అలా తాగకూడదు. ఓకే, లెట్స్ గో టు కాస్కో.